Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about 9th class chapter, tissue chapter. So we are discussing about many parts. This is the last part of in tissue lesson. So tissue lesson lo manaki last part enti ante so nervous tissues gurinchi manam discuss chesukobothunam. So nerve cells ante enti, nervous tissues ela untayi. Basically nervous tissue it's a form of by nerve cells. So nervous tissues అనేవి మనకి బేసిక్ గా ఏంటంటే ఎలా ఫామ్ అవుతుందంటే సో నాడీ కణాలు అనేవి నాడీ కణాలు ఓకేనా. సో ఈ నాడీ కణాల వల్ల మనకి ఏంటంటే నాడీ కణాలన్నీ గుంపుగా కలిసి ఒక సిస్టమ్ గా ఫామ్ అయితే దాన్ని నర్వస్ సిస్టమ్ లేదా నాడీ వ్యవస్థ అంటున్నాం. నాడీ వ్యవస్థ. సో దిస్ ఈజ్ కాల్డ్ ద నర్వస్ సిస్టమ్. సో లేకపోతే నాడీ కణాలు లేదా నాడీ కణజాలం నాడీ వ్యవస్థ అంటున్నాం. సో నాడీ వ్యవస్థ పనిచేయాలి అంటే సో ది నీడెడ్ నర్వస్ సెల్స్. సో వీటికి ఏంటంటే నర్వ్ సెల్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. నాడీ కణాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. సో ఇక్కడ నర్వస్ టిష్యూ అంటే ఏంటంటే నర్వస్ టిష్యూ హెల్ప్స్ టు ద క్యారీ మెసేజ్ ఫ్రమ్ వన్ పార్ట్ టు ఆఫ్ ద బాడీ టు అదర్ అండ్ రెస్పాన్స్ టు స్టిమ్యులేట్. ఇక్కడ ఏంటంటే స్టిమ్యులేట్ సో ఇక్కడ ఏంటంటే ఆర్ స్టిమ్యుల్ అని కూడా పిలుస్తాం. స్టిమ్యులేట్ మీన్స్ ఏంటంటే నర్వస్ టిష్యూ హెల్ప్. దీని యొక్క హెల్ప్ ఏంటి అంటే సో క్యారీ ద మెసేజ్ అంటే బ్రెయిన్ లో క్రియేట్ అయినటువంటి ఒక మెసేజ్ ని సో విచ్ ఈస్ ద పర్టికులర్ పార్ట్ అంటే ఏ శరీర భాగంలో ఏ అవయవ భాగానికైతే కావాలో మెసేజ్ అక్కడికి రీచ్ చేయడమే సో వీటి యొక్క పని. అంటే మెసేజ్ ని ట్రాన్స్ఫర్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఏదైనా రాస్తున్నాను, ఐ కెన్ రైట్ ఎనీథింగ్ ఆన్ దిస్ బోర్డ్. సో ద మెసేజ్ క్రియేట్ బై ద బ్రెయిన్. సో మెసేజ్ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే బ్రెయిన్ లో క్రియేట్ అవుతుంది. బ్రెయిన్ నుంచి నా హ్యాండ్ కి మెసేజ్ వస్తే తప్ప సో ఐ కెనాట్ రైట్ ఎనీథింగ్. సో నేను ఏమి రాయలేను. మెసేజ్ వచ్చిన తర్వాత సో నేను ఏదైనా రాయాలనుకుంటే సో సంథింగ్ ఐ కెన్ రైట్ హియర్. సో దట్ ఈస్ ద మెసేజ్ క్రియేట్ బై ద బ్రెయిన్. సో విచ్ ఈస్ ద ట్రాన్స్ఫర్ బై ద నర్వస్ టిష్యూస్. అంటే ఆ మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏమి ఉండాలంటే నర్వస్ టిష్యూస్ అనేవి ఉండాలి. సో మెసేజ్ ని క్యారీ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే బాడీలో ఒక పార్ట్ కి రీచ్ అవుతుంది. సో టు ద అదర్ అండ్ రెస్పాన్స్ అంటే మెసేజ్ ని రీచ్ అవ్వడం మాత్రమే కాదు సో ఇమీడియట్ రెస్పాండ్ ఇమీడియట్ ఎఫెక్ట్ విల్ బి రీచ్ ద మెసేజ్ టు ద బ్రెయిన్. సో ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా టచ్ చేసినప్పుడు వీ కెన్ ఫీల్ దాట్. మనం టచ్ చేసినప్పుడు దాన్ని ఒక ఫీల్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వేడిగా ఉన్నటువంటి వస్తువును పట్టుకున్నప్పుడు మనకి వెంటనే స్పర్శగా అవుతుంది, కాలినట్టు అనిపిస్తుంది. వెంటనే ఏమవుతున్నాం రెస్పాండ్ అవుతున్నాం. సో మన బాడీలో ఉన్న ఐ మీన్ హ్యాండ్ ని వెనక్కి తీసుకుంటున్నాం. దట్ ఈస్ ఆల్సో ద రెస్పాన్స్ విల్ బి కలెక్టెడ్ బై దిస్ నర్వస్ టిష్యూస్. అంటే ఆ రెస్పాండ్ ని సో వెంటనే గ్రహించేటటువంటి శక్తి కూడా వేటుకుంటాయి అంటే నర్వస్ టిష్యూస్ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ స్టిమ్యులేట్. ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండెడ్ ఇన్ ద బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ నర్వ్స్. మరి అటాచ్మెంట్స్ వేటికి ఉంటాయి అంటే సో బ్రెయిన్ లో మెసేజ్ క్రియేట్ అవుతుంది, స్పైనల్ కార్డ్ లో నర్వ్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్ కి యూజ్ అవుతుంది. అండ్ స్పైనల్ కార్డ్ అండ్ నర్వ్స్ నాడీ కణాలు మరియు నరాలు అనేటటువంటివి ఈ మూడు భాగాలు ఇన్వాల్వ్ అవుతాయి. సో నర్వస్ టిష్యూస్ ప్రాపర్ గా వర్క్ అవ్వాలంటే ద ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ అండ్ ఓన్లీ థింగ్ బ్రెయిన్ అండ్ ద స్పైనల్ కార్డ్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద నర్వ్స్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఈ మూడిటి ద్వారానే ఏమవుతుందంటే సో మెసేజ్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నర్వ్ సెల్స్ కాల్డ్ యాజ్ న్యూరాన్స్. మరి సో వీటి లోపల నర్వ్ సెల్స్ లోపల ఉన్నటువంటి వాటిని న్యూరాన్స్ అంటున్నాము. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నర్వ్ సెల్స్ కాల్డ్ యాజ్ న్యూరాన్స్. నర్వ్ సెల్స్ లో ఉన్నటువంటి వాటిని ఏమని పిలుస్తున్నాము? న్యూరాన్స్ అని కూడా పిలుస్తున్నాము. సో న్యూరాన్ కి వచ్చేసరికి నర్వ్ సెల్స్ హ్యాస్ ఎ సెల్ బాడీ కంటైనింగ్ ఏ న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం. మరి వీటి లోపల ఏముంటాయి అంటే సో సెల్ బాడీ కంటైనింగ్ ఏ న్యూక్లియస్. సో సెల్ బాడీ లోపల ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటుంది అండ్ సైటోప్లాజం ఏముంటాయి? సైటోప్లాజం ఉంటుంది. సో న్యూరాన్ లోపల ఐ మీన్ నర్వ్ సెల్ లోపల ఏముంటాయంటే ద సెల్ బాడీ కంటైనింగ్ ఆఫ్ న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం. కేంద్రకం ఉంటుంది మరియు జీవద్రవ్యం కణద్రవ్యం కూడా ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎ హెయిర్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ యాజ్
డెండ్రైట్స్. వీటికి ఏముంటాయంటే హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అలాంటి వాటిని ఇక్కడ ఏమంటున్నాం అంటే డెండ్రైట్స్. వాటిని ఏమని పిలుస్తున్నాం? డెండ్రైట్స్. సో అండ్ ఎ లాంగ్ పార్ట్ కాల్డ్ యాజ్ యాక్సాన్, అంటే పొడవాటి భాగం, లాంగ్. సో ఏదైతే పొడవాటి భాగం ఉంటుందో దాన్ని ఇక్కడ ఏమంటున్నాం అంటే యాక్సాన్. దట్ ఈస్ కాల్డ్ యాక్సాన్. హ్యావింగ్ ఏ నర్వ్ ఎండింగ్స్. వీటికి ఏముంటాయంటే నర్వ్ ఎండింగ్స్ అనేవి ఉంటాయి. సో ద యాక్సాన్ హ్యాస్ ఎ ప్రొటెక్టివ్ కవరింగ్ కాల్డ్ యాజ్ మైసీలియన్ షీట్. సో దీనికి ఏంటంటే ప్రొటెక్షన్ కవరింగ్ ఒకటి ఉంటుంది, దాన్ని మైసీలియల్ షీట్ అని కూడా పిలుస్తాము. మైసీలియన్ షీట్ అని కూడా పిలుస్తాము. ద న్యూరాన్స్ ఆర్ జాయింట్ టుగెదర్ టు ఫార్మ్ ఎ నర్వ్ ఫైబర్స్. సో మరి వీటికి ఏంటంటే నర్వ్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే ద జంక్షన్ బిట్వీన్ టూ నర్వ్స్ ఈస్ కాల్డ్ యాజ్ సినాప్సే. అంటే రెండు నాడీ కణాల యొక్క అనుసంధానం, రెండు నాడీ కణాలు ఒకదానితో ఒకటి కలిసేటటువంటి భాగాన్ని ఏమని పిలుస్తాం అంటే సినాప్సే అని కూడా పిలుస్తాము. సో ఇప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ ని మనం అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చర్ ఆఫ్ టైపికల్ న్యూరాన్. సో న్యూరాన్ ని స్ట్రక్చర్ ని అబ్జర్వ్ చేస్తే టక్కన మనం చూడగానే ఏం ఫీల్ వస్తుందంటే ఇట్స్ లైక్ ఎ ట్రీ లైక్ స్ట్రక్చర్. సో ఒక ప్లాంట్ లైక్ స్ట్రక్చర్స్ లో కనిపిస్తాయి. సో కెన్ యూ సీ హియర్ ద డయాగ్రామ్ ఆఫ్ న్యూరాన్. సో ఇక న్యూరాన్ లో మనం చూస్తే ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ థింగ్ ఇంపార్టెంట్ థింగ్, సో న్యూక్లియస్ అనేది కనిపిస్తుంది క్లియర్ గా. సో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? న్యూక్లియస్. సో దీన్ని ఏమంటున్నాం అంటే న్యూక్లియస్ అంటున్నాము. సో ఇట్స్ అ ప్రెసెన్స్ ఆఫ్ న్యూక్లియస్. సో హెయిర్ లైక్ స్ట్రక్చర్, ఇలా పైకి బయట వైపుకి హెయిర్ లైక్ స్ట్రక్చర్ లో కనిపించేటటువంటి వీటిని ఏమంటామంటే డెండ్రైట్స్. సో దట్ ఈస్ కాల్డ్ డెండ్రైట్స్ అంటున్నాము. సో ఈ న్యూక్లియస్ తో పాటు ఉన్నటువంటి ఈ లిక్విడ్ ని ఏమని పిలుస్తామంటే ఆ సెల్ బాడీని, సో ఏమంటున్నాం దాంట్లో ఏముంటుంది? ప్లాస్మా తో పాటు ఏముంటుంది? సారీ, ఇక్కడ సైటోప్లాజం అని ఉంటుంది. న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం. సో సైటోప్లాజం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఇస్ ద ఎండ్ పార్ట్ ఆఫ్ ద హెడ్ కి ఎండ్ పార్ట్ ఏదైతే ఉందో నెక్ లైక్ స్ట్రక్చర్, దాన్ని ఏమనిపిస్తాం అంటే యాక్సాన్ అంటున్నాం. సో యాక్సాన్ కింది భాగంలోకి వచ్చేసరికి నోడ్ ఆఫ్ రెనెవర్. ఏంటంటే ఇక్కడ ఈ బబుల్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఒకదానికి మధ్య లింక్స్ ఉన్నాయి. సో దీన్ని ఏమనిపిస్తామంటే నోడ్ ఆఫ్ రెనెవర్ అంటాం. సో నెక్స్ట్ వచ్చి ఈ షీట్ ని ఏమనిపిస్తామంటే దిస్ ఈస్ కాల్డ్ మైసీలియన్ షీట్. సో దాన్ని మైసీలియన్ షీట్ అని కూడా పిలుస్తున్నాం. నెక్స్ట్, సో మైసీలియన్ షీట్స్ లోపల ఉన్నటువంటి సెల్స్ ని ఏమని పిలుస్తామంటే షావెన్ సెల్స్. సో వాటిని ఏమని పిలుస్తామంటే షావెన్ సెల్స్. నెక్స్ట్ దీని యొక్క ఎండ్ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే యాక్సాన్స్ అనేవి, లేకపోతే యాక్సాన్ టెర్మినల్ అంటున్నాం. సో ఈ ఎండ్ పార్ట్స్ ఏమని పిలుస్తాం? యాక్సాన్ టెర్మినల్స్. సో ఇక్కడ మనకి ఎండ్ పార్ట్లు ఏంటంటే ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్, సో రౌండ్ గా కనిపిస్తాయి. అలాంటి వాటిని ఇక్కడ ఏమంటున్నామంటే యాక్సాన్ టెర్మినల్స్ అంటున్నాము. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, సో ఇక్కడ మనకి దీన్ని ఏమనిపిస్తామంటే ఒక ఎండ్ కి ఇంకొక న్యూరాన్ కి మధ్య అటాచ్ ఉన్నటువంటి దాన్ని సినాప్స్ అంటున్నాము. సో ఇది మనకి ఏంటంటే న్యూరాన్ యొక్క స్ట్రక్చర్. సో ఇంతటితో టిష్యూ లెసన్ ఈస్ కంప్లీటెడ్. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడాలి.